వందల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని, కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారని, తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు ఏర్పాటు చేస్తే ఇది తెలిసి కాటా శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలు సృష్టించాలని స్థానిక నాయకులు ఆదేశాలు ఇచ్చారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవికి రాజీనామా చేసి 3 నెలలు పోరాటం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రి హరీష్ రావుతో మాట్లాడి దాదాపు 70 కోట్ల నిధులను తీసుకువచ్చామని, అందులో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే 15 కోట్లతో పూర్తయిన పనులను వదిలేసి మిగతా 55 కోట్ల నిధులు రద్దు చేశారని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు రద్దు చేసిన నిధులు తీసుకురావాలని మల్లేపల్లి సోమిరెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన అన్ని పార్టీల నాయకులు ఇది గమనించి ఐక్యంగా ఉండి నిధులు సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని, ఈ ప్రాంత నాయకుల మధ్య గొడవలు పెట్టి అభివృద్ధికి విఘాతం కలిగించే పనులు చేయవద్దని ఆయన కోరారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇది గమనించాలని సోమిరెడ్డి తెలిపారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామే, మీరంతా కాంగ్రెస్ వాళ్ళు, మేము ప్రతిపక్షం చెప్పున్నాను. చెప్పేం చేసిండు కమిషనర్ గారు, ఆయన ఇక్కడ అక్కడ చెప్పలేక ఆయన ఏం చేసిండు, సార్ ఈయన మినిస్టర్ గారు 15 తారీఖు 16 తారీఖు ఫారెన్ కంట్రీ పోతున్నాడు, ఆస్ట్రేలియా, అమెరికా, అప్పుడు చేసుకుందామని చెప్పింది ఈయననే చెప్పిండు ఆ మాట. చెప్పి ఎమ్మెల్యే గారిని 15 తారీఖు పెడతాడు, నువ్వే చేసినావు 22 తారీఖు. మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవించాల్సిందే. అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నారు లలితా సోమిరెడ్డి చైర్మన్ గారు, కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే మీకు సఖ్యత లేక, మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతున్నాను. మీ ప్రెస్ ముంగట, మా ఊరు ప్రజల ముంగట మేము పిలుచుకొని ఇవాళ ఒకటే మాట, అన్ని కలెక్టర్ గారు, మినిస్టర్ గారు వద్దన్నారు, ఫంక్షన్లు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇవాళ స్టోన్ పెట్టినా, స్టోన్ రెడీ చెప్పించి పెట్టినా కమిషనర్ చేయాలి. కమిషనర్ మొదటి నుంచి ఇష్టం లేదు, మాకు సహకరిస్తలే. కానీ ఇదే మాట 1 ఇయర్ కింద చెప్తే ఆయన ఇంకా జర సహకరించారు. కాబట్టి ఏమల్లే ఇవాళ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాం, ఒక్క విషయంలో కూడా సహకరించారు. ఇవాళ స్టోన్లు కొట్టేయాలి, స్టోన్లు నేను కొట్టించినట్టు పెట్టినా, ప్రోటోకాల్ ఆయన ఇచ్చాడు కానీ కొట్టించినట్టు పెట్టినా, కానీ పెట్టలే. ఎందుకంటే మినిస్టర్ గారు మాకు అవసరం, దామోదర్ అన్న మా జిల్లా మంత్రి, మైపాలన్న ఎమ్మెల్యే గారు, రఘునందన్ ఎంపీ గారు, మాకు వీళ్ళందరూ అవసరం, మా ఊరికి అవసరం. మా ఊరు డెవలప్మెంట్ కావాలంటే అందరూ సహకారాలు ఉన్నారు. మీకు పిలవక చేతగాక కాంగ్రెస్ వాళ్ళకు మమ్మల్ని అంటే తప్ప. ఆ రోజు పోయి పిలిచినాం, వచ్చిండు. హరీష్ అన్న వస్తే ఎంత చేసినో అంతకన్నా 2 ఏళ్ళు ఎక్కువ చేసిన దామోదర్ అన్న. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో, మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం, అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు, పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాము. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయి అంటే
ప్రతి దాని మీద మేము చేయాలనే ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనమందరం ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ. ఈరోజు చైర్మన్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరన్నా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని. మరి మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది. ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు. ఇదైతే మీరు పక్కా రాయాలి. ఎందుకంటే మహిళా చైర్మన్గా నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన, ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది. ఆ రోజు మేడం వచ్చింది ఇక్కడికి చూడడానికి. అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా. దయచేసి ఎవరైనా ఫస్ట్ తినని వాళ్ళు ఉంటే ఉంది. ఈరోజు మరి కొన్ని రోజుల నుంచి ఒక 1 month నుంచి ఈ ఇనాగ్రేషన్స్ చేయాలనే సందర్భం జరుగుతుంది. మన ప్రోగ్రాంలు వచ్చారు. నేను ప్రోటోకాల్ విరుద్ధం ఎక్కడ కూడా పోను. ఎంతమంది పిలిచినా కూడా ఈ రోజు వరకు నేను ఒక కొబ్బరికాయ కొట్టాను 5 ఏళ్ళలో. ఏదున్నా ముంగట ఆమెనే తోలిస్తా. అంటే ఒక పదవి కానీ కొంతమందికి గౌరవించే వ్యక్తిని, నేను సమాజాన్ని గౌరవించే వ్యక్తిని కొద్దిగా. ఎందుకంటే దాదాపుగా 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నేను ఒకరోజు కూడా ప్రెసిడెంట్ పెట్టలే. ఇలా లాస్ట్ మా ప్రోగ్రామ్ అవుతుంది. కొన్ని రకరకాల మా మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. కొన్ని ఇంతకుముందు మీకు వచ్చిందో లేదో ఓ గ్రూప్లో ఆయన సోమన్న రమ్మంటే రాలేడు మినిస్టర్, అది ఇది ఇంకేమైనా ఉందా? 100 కోట్లతో అభివృద్ధి పెట్టుకోండి. నేను వద్దాను జరుగు దామోదరైనా కూడా వచ్చి దండం పెట్టిపోతా. సపరేట్ పోయి మేము అందరం పోయి ఆయనకు ఇంటికాడ పోయి కలిసి వస్తాం పార్టీలకు అతీతంగా. ఇంకొకటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి 18 కోట్లు, ఒకటి 30 కోట్లు, ఒకటి 25 కోట్లు, దాదాపుగా 70 కోట్లు, అప్రాక్సిమేట్లీగా 70-75 కోట్ల చాలా ఇప్పుడు 1.5 year అయింది, యానికి లేదు ఇచ్చాడు. అందులో ఒక 13-14 కోట్లు పనులు అయిపోయినాయి. 13-14 కోట్లు పనులు అయిపోయినాయి కేసీఆర్ గారు ఇచ్చిందని. ఇది మీరు గమనించాలి తెల్లాపూర్ ప్రజలు. ఇది స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చింది గవర్నమెంట్ ఫండ్ అంటారు. ఇంకో ఫండ్ వేరేది మీకు చెప్తా లెక్క కూడా ఇచ్చిండు. 13-14 కోట్లు వర్కులు అయిపోగానే మన రేవంత్ అన్న వచ్చిండు ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఏమని ఇచ్చిండు? ఆయన వచ్చిన వారం రోజులకు ఈ